గోదావరి వరదల్లో తీవ్రంగా నష్టపోయిన ప్రజల కష్టాలు తీరలేదంటూ అంబేద్కర్ కోనసీమ జిల్లా వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజోలు మండలం నున్నవారి బాడవ ప్రజలు ఇంకా ఇబ్బందులకు గురవుతూనే ఉన్నారు. గ్రామంలోని 40 కుటుంబాలకు నేటి వరకు పరిహారం అందలేదు. రేషన్ కార్డు ఉంటేనే వరద బాధితుల్ని, రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే ప్రభుత్వ బియ్యం పంపిణీ చేస్తుందని బాధితులు వాపోతున్నారు. వరద ప్రాంత బాధితులతో కోనసీమ ప్రతినిధి బాబీ ఫేస్ టు ఫేస్. వరదలో కొట్టుమిట్టాడుతుంది. చాలా గ్రామాలు, లంక గ్రామాలు కోనసీమలో వరదలో చిక్కుకుని ఉన్నాయి. అదే పరిస్థితి పి గన్నవరం చూసుకుంటే ఏటుగొట్టు 40 కిలోమీటర్ల అంతర్వేది వరకు బలహీనంగా ఏర్పడింది. ఈ రాజోలు ఏరియాలో కూడా కొన్ని చోట్ల గండిపడి 2 చోట్ల అధ్యయనంగా తయారైంది. ఇప్పుడు రాజోలు కొంతమంది ఏటుగొట్టు నివసిస్తున్న నున్నవారి బాడ గ్రామస్తులు ఉన్నారు. వాళ్ళు ఒకసారి అడిగి తెలుస్తున్నాం. చెప్పండి, మీరు వరద వల్ల ఏమేమి ఇబ్బందులు పడుతున్నారు, ఏంటి? వరదలండి మాకు చాలా ఏటుకొట్టు వలన చాలా ఇబ్బందులు ఉన్నాయి సార్. గతంలో మొన్న వచ్చిన వరదకే ఏటుకొట్టులో గండి పడిపోవటం సిద్ధం ఉంది. రామాలయం దగ్గర ఒకటండి ఇసుక బత్తాలు కట్టారండి. మరి ఈ పొంత దగ్గర కూడా బత్తాలు పేరిసి కట్టి రేత్రు పొగులు చాలా కాపలా కాసి చేసి అటువంటి గండిలు పడిపోవటానికి చాలా డౌన్ అయిపోయి ఈ రోడ్డు అండి గల్లి కూడా పడిపోతుందండి. దాని మీద ఈ రోడ్డు వలన చాలా ఇబ్బందులు పడుతున్నామండి. గల్లి అడిపోతాయండి, కంపల్సరిగా గల్లి అయిపోతాయండి. ఈ రోడ్డును పూసుకోవట్లేదు సార్, పూసుకోవట్లేదు. సరే అని మరి ఇంకోటండి, సరే అని ఏటుగొట్టుకి సరే అని వంతులు లేదండి. ఆ దరి నుంచి ఈ దరికి రాటాకే, చిన్న కొర్ర రాటాకే వంతులు అయితే లేదండి. గతంలో చిన్న వంతును కట్టారు. ఆ వంతుల మీద కారు అటువంటి ఏమి రావట్లేదు సార్. చిన్న మాకు వంతును కూడా ఒక ఆ దరి నుంచి ఈ దరికి కారు వచ్చేలాగా వంతును కూడా కావాలి సార్. ఏటుగొట్టు అయితే చాలా మనిషి చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. దీనివల్లనే మాకు ఉన్న ఇబ్బందులు ఇస్తారు. గత ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మీకు ఏ విధమైన వచ్చి సంవత్సరం చుట్ట చూపునే వచ్చి చూసి వెళ్ళిపోతున్నారు తప్ప మీకు ఏ విధంగా అవట్లేదు అని చెప్పేసి మీ మహిళలు ఏంటి ఎల్లో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏంటి పరిష్కారం అంటే ఏముంది సార్, మేము చెప్పుకుంటున్నాం సార్. వస్తున్నారు ఆఫీసర్లు, చూస్తున్నారు సార్. ఎమ్మెల్యేలు వస్తున్నారు, మారుతున్నారు, ప్రభుత్వాలు మారుతున్నాయి. మేము చెప్పుకోవడం జరుగుతుంది తప్ప అవి వచ్చినప్పుడే చూస్తున్నారు సార్. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ మా కొంటుకి కాపాడతలేదు సార్. ఈ ఫ్లడ్ ఉన్న చూపే వాళ్ళు చూస్తారు సార్. మళ్ళీ వెళ్ళి మొత్తుకుంటే అవుద్దా, ఇగో పెట్టామా, మీరు కంగారు పడితే అయిపోతుందంటే ఇది ఏమన్నా మా చేతుల్లో ఉన్నదా అని అంటున్నారు. కానీ ఈ ఏటుగొట్టు అనేది మా చిన్నప్పటి నుంచి కూడా ఎన్ని తరతరాలుగా చూసినా అవ్వట్లేదు సార్. గండి పడిపోతేనే ఏమన్నా దీని మీద పూసుకుంటారేమో తప్ప ఆ గండి పడట్లేదు సార్. పడేటప్పటికి వచ్చి పాపం బత్తాలేసి అందరూ పూసుకుంటే చేయటం జరుగుతుంది సార్. చెప్పండి, ఇప్పుడు అధికారులు వస్తున్నారు, మీకు ఏమైనా సదుపాయాలు, ఏమైనా ఫుడ్ కానీ ఇలాంటి సప్లై కానీ ఇలాంటి చేశారా? కొంతమంది అయితే అడిగితే చేయలేదని చెప్తున్నారు. ఏంటి ఫుడ్ సహాయం అంటే గత 2 రోజుల నుంచి అందుతుంది. ఫుడ్ కూడా అది అంతగా బాగోలేదు. వాటర్ కూడా పూట వస్తుంటే పూట రావట్లేదు. అందులోకినేమో రేషన్ కూడా కొంతమందికి అయితే ఇచ్చారు, కొంతమందికి అయితే ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అని అడిగితే మీది లిస్టులో పేరు రాలేదని చెప్తున్నారండి. మళ్ళీ ఇప్పుడు లిస్టులో పేరు రాకపోయినా ఆధార్ కార్డు బట్టి అయినా ఇవ్వాలి కదా అని అడుగుతుంటే మీరు అధికారులా ఏంటి మీరు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారని అడుగుతున్నారండి. అదే కాకుండా ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. అందులో వాళ్ళకి కూడా కార్డు అంటే వెంటనే రాదు కదన్నా. వాళ్ళకి ఏ ఆధార్ కార్డు మీద దేని మీద చూసి ఇవ్వాలన్నా అవి కూడా ఇవ్వట్లేదన్నా. ఈ ఏటుకొట్టు విషయానికి వస్తే ప్రతి సంవత్సరం కూడా ఫ్లోటింగ్ వచ్చినప్పుడు అధికారులు ఏటుకొట్టుకు వస్తున్నారన్న. మళ్ళీ ఎప్పుడు కూడా రావట్లేదు. వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. భోజనం పొట్లాలు వచ్చినప్పుడు వస్తున్నారన్న, 2-3 ఫోటోలు దిగుతున్నారు, వెళ్ళిపోతున్నారు. మళ్ళీ ఎప్పుడైనా సాయంత్రం పొద్దున పూట టిఫిన్లు ఎత్తేప్పుడు వస్తున్నారు, 2-3 ఫోటోలు దిగుతున్నారు, వెళ్ళిపోతున్నారు. అంతేగాని ఏటుకొట్టుని హైట్ చేద్దాం, సంవత్సరానికి 2 అడుగులు ఫీట్లు పెంచితే ఇది మొలక్కుండా ఉంటుంది, గండి పట్టకుండా ఉంటుంది, దీన్ని హైట్ చేద్దాం, హైట్ పెంచుదామన్న ఆలోచన ఎవరికి ఉండలేదన్న. ఎవరినన్నా అడిగితేనేమో ఇది మీ పీడబ్ల్యూ స్థలం సంబంధించింది, మేము రోడ్డు ఎత్తకు మాకు అధికారం లేదు అని అంటున్నారన్న. మా పంచాయతీ డిపార్ట్మెంట్ అయినా రెవెన్యూ డిపార్ట్మెంట్ అయినా ఇలా చెప్తున్నారన్న. మాకైతే ఇప్పుడు దాకా అయితే ఏటుకొట్టు విషయాల్లో మాకు ఇంకా కింద ఒక 40 ఇల్లులు 30 ఇల్లులు దాకా మునిగిపోయాయి, మొత్తం మునిగిపోయాయి. ఇవి అయితే మామూలుగా ఫ్లోటింగ్ వచ్చి ఒకటిలోకి వచ్చాయి, కానీ ఇంకా ఒక 50 ఇల్లుల దాకా మునిగిపోయాయి అన్న. ఇంకా వాళ్ళ పరిస్థితి అయితే మరి దారుణంగా ఉందన్న. ఇది కోనసీమ పరిస్థితి. ఇక్కడ ఉన్న గ్రామస్తులు చెప్తుంటే ఏంటంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, కేవలం పవన్ కళ్యాణ్ గారినే ఇలా ఎక్కువగా సమస్యని తీరుస్తారని నమ్మకంతో చెప్తున్నారు. ఇది ఈ కోనసీమ నుంచి, నున్నవారి బాడ నుంచి కెమెరామెన్